ఇదేంటంటే ట్రైన్ పలహారం అట చేద్దామని మొదలుపెట్టాను. ఇది బావుంటుంది చేసుకుంటే. నేను చేస్తున్నాను. మీరు కూడా మీకు చూపిద్దామని చూస్తున్నాను. ఒక చిన్న బుల్లి గ్లాస్‌తో ఇగో ఈ టీ గ్లాస్ తోటి పప్పు సగం నానబెట్టాను. దీనెడైంది పప్పు. ఈ కప్పు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇదే కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీ పట్టి పెట్టాను. ఇదిని అల్లము కొంచెం వేస్తాను దీంట్లో. తర్వాత కొంచెం ఉప్పు. తర్వాత అన్నీ కలిపిన పోపు గింజలు ఇవి వేస్తాను దీంట్లో. వేసి ఏంటంటే గ్లాసు పిండి పోస్తాను. గ్లాసున్నర నీళ్లు పోస్తాను. ఇప్పుడు దీనికి ఏంటంటే గ్లాసున్నర నీళ్లు పోస్తాను. ఈ గ్లాస్ తోటి ట్రైన్ పలహారం అంటారు దీన్ని. ఏంటంటే గ్లాసున్నర నీళ్లు పోస్తున్నాను. కొంచెం ఉప్పేసి నీళ్లు కాగబెట్టేసి ఒక గ్లాసున్నర నీళ్లు పోసాను. గ్లాస్ పిండి పోస్తాను. దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తాను, కొంచెం అంతే. తర్వాత మళ్ళీ వేస్తాను కాబట్టి నీళ్ళలో మరి ఉండలు చప్పగా లేకుండా కొంచెంగా వేస్తాను. తర్వాత కొంచెం నూనె వేస్తే ఏంటంటే పిండి జిగురుగా అతుక్కోకుండా ఉంటుంది. ఇవి వేసి ఇవి నీళ్ళు మసిలేలోగా నేనేం చేస్తానంటే ఇది పప్పు కచ్చపచ్చ మిక్సీ పట్టుకుంటాను. కొంచెం రవ్వగా. తర్వాత కొబ్బరి మెత్తగా మిక్సీ పడతాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు మిక్సీ పట్టింది ఉంది, కొంచెం అల్లం ఉంది. ఇవి మిక్సీ పట్టి ఇవి ఉండ్రాళ్ళు చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పిండి కలిపి ఉండ్రాళ్ళు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. నీళ్లు కాగినవి, పిండి పోస్తున్నాను. ఇదేంటంటే కొంచెం ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసి మంచిగా గట్టిగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కాలుతున్నది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఒక నూనె వేసి మళ్ళీ కలుపుతాను దీన్ని. ఏంటంటే ఈ గ్లాసు పోసి కొంచెంగా వేసాను. గ్లాస్ పోసి ఇది పావుసేరు గ్లాస్, కొంచెం పెద్ద గ్లాస్ పావుసేరు ఈ గ్లాస్ పోసి కొంచెంగా వేసాను. తర్వాత ఇది మిక్సీ పట్టాను. ఇది కలిపేటప్పుడు మళ్ళీ ఇది కొంచెం చల్లారగానే కొంచెం నూనె వేసి మంచిగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలు చేస్తాను. మళ్ళీ పోపును వేసేటప్పుడు చూపిస్తాను. ఇట్లా చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఉండలు చిన్న చిన్నవి చేసి నేను అన్నీ అయిన తర్వాత, ఎందుకంటే టైం తీసుకుంటుంది కదా ఎక్కువ, అందుకని మళ్ళీ నేను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నవి. నేను చేసిన తర్వాత మళ్ళీ పోపును వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే పిండిలో కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పును నూనె వేసి కలిపాను కాబట్టి పిండి పోసి మంచిగా ఉడికింది, బాగా వచ్చింది. చేతికి అంటుకోకుండా ఇట్లా వస్తుంది. వేరే నూనె చేతికి రాసుకోక్కర్లేదు. ఇట్లా చేసేసుకుంటే చాలా చిన్న చిన్నవి. నేను ఇవి పోపు చేసి మళ్ళీ వేస్తాను, చూస్తాను. ఇదండి పోపు చేస్తాను. దీనికంటే పప్పులు అక్కర్లేదు, ఆవాలు జీలకర్ర వేస్తే చాలు, అందుకని ఇది చేస్తున్నాను. ఏంటంటే కొంచెం ఇంగు వేస్తాను, కొంచెం వాసన వస్తుంది, కమ్మటి వాసన. తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీ పట్టి పెట్టాను, ఇది వేస్తాను కొంచెం కారం కోసం. 1 స్పూన్ వేసుకోవాలి పేస్ట్.
అల్లం ఏంటంటే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అంతా వేస్తున్నా, కమ్మటి వాసన వస్తుంది. తర్వాత ఏంటంటే ఇది వేస్తున్నాను, పెసరపప్పును అది వేయించి మిక్సీ బట్టి పెట్టాను, నానబెట్టి ఒక టీ గ్లాస్ నానబెట్టాను. నానబెట్టి ఇందులో వేస్తున్నాను. ఇది కొంచెం అయిన తర్వాత కొబ్బరి వేస్తాను. అంటే మిక్సీ పట్టిన పెసరపప్పు శనగపప్పు వేసాను మిక్సీ పట్టి. తర్వాత కొబ్బరి వేసాను, ఒక కప్పు కొబ్బరి తురుము ఇందులో వేసాను. దీంటంటే కొంచెం ఉప్పు వేస్తాను, దీంట్లో ఇంకా కొంచెంగా వేస్తున్నాను. వాటిలో దీనికి సరిపడా కొంచెంగా వేస్తున్నాను. పచ్చిమిరపకాయల కారం కరివేపాకు అది వేసాను కదా, దానికి సరిపడా వేస్తున్నాను. ఇదేంటంటే ఇట్లా వేగుతుంటుంది. నేను ఒక్క నిమిషం మళ్ళీ ఇంకా వేరే చూపిస్తాను. ఇందులో ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు పోసాను. నీళ్లు పోసి పొయ్యి మీద పెడుతున్నాను. నీళ్లు పోసి పొయ్యి మీద పెడుతున్నాను. అవి కాగిన తర్వాత నేను ఈ ఉండలు ఈ చిల్లుల గిన్నెలో పోసేసి దాని మీద పెడతాను. ఒక్క నిమిషం ఉడికొస్తుంది అనమాట. వస్తే మంచిగా ఉడుకుతాయి. ఉడికినాయి ఆల్రెడీ, ఎందుకంటే ఉండ కదలకుండా ఉంటుంది. అప్పుడు నేను ఇవి దీని మీద పెట్టేస్తాను. ఒక్క నిమిషం ఆవిరి రానిస్తే మంచిగా ఉడుకుతుంది. బాగా ఆవిరి రావాలి. ఇది కొంచెం వేగే వరకు పొడి పొడిలాడుతూ వేగాలి. ఇది పచ్చిమిరపకాయలు కారం వేసాను కాబట్టి పొడి కారం వేయక్కర్లేదు. ఇష్టం కావాలనుకుంటే కొంచెంగా వేసుకోవచ్చు, కారాన్ని బట్టి తినేదాన్ని బట్టి. నేనైతే పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ వేసాను చాలు. కావాలనుకుంటే కొంచెం పొడి కారం కూడా వేసుకోవచ్చు. నేను వేయని పచ్చిమిరపకాయల కారమే ఇస్తాను, బాగుంటుంది. ఇది కొంచెం వేగినట్టే పచ్చివాసన పోయేదాకా వేయించేసి ఉడికిన ఆవిరి వచ్చిన తర్వాత ఇవి ఇందులో పోసి కలుపుతాను. నేను మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే ఇట్లా పైన ఇట్లా పడితే ఆవిరి వస్తున్నది, అందుకనే తీస్తున్నాను. ఇవి స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవి ఇట్లా నీళ్ళు తెల్లని ఆవిరి వస్తున్నది, ఇవి ఇందులో పోసేస్తాను ఇప్పుడు. ఇదేంటంటే ఇవి ఇందులో కలిపిస్తే ఇట్లా బాగుంటుంది చక్కగా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. దీని మీద ఏంటంటే అంత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. నెయ్యి వాసన వస్తే చక్కగా కమ్మగా ఉంటే తింటాను, బాగుంటుంది. అంత చిన్న పిల్లలకైనా కూడా పెట్టచ్చు. కొంచెం నెయ్యి వేస్తాను. ఇదేంటంటే మీకు ట్రైన్ పలహారం అంటారు. ఎప్పుడైనా అర్జెంట్ మనం ఊరు వెళ్ళాలన్నా కూడా గప్పునాలు చేసుకుని తిన్న బాక్స్లో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇట్లా చేసుకుంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా తినొచ్చు, బాగుంటుంది, కమ్మదనం ఉంటుంది. ఒక కప్పు తిన్నా కూడా కడుపు నిండుతుంది. అంటే మీరు గిన్నె నిండా చేసుకున్నారంటారేమో. ఉన్న కూడా రేపు కూడా తినచ్చు, ఏం దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే ప్రయాణాలు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే మనకి వాసన రాదు అంత కప్పున వెంటనే. పచ్చి కొబ్బరి అంటే వాసన వస్తుంది, ఎండు కొబ్బరి అంటే మనకు వాసన రాదనమాట. ఎండు కొబ్బరి వేసుకొని ఎండు కొబ్బరి పొడి చేసుకుని వేసుకోవాలి, బాగుంటుంది. మీకు ఇదేంటంటే ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా నాకు చెప్పండి, బాగుంటుంది ఇట్లా.